హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? అలా మంచిగున్నారులే. మేము ఇవాళ అయితే జగన్నాథ టెంపుల్కి అయితే వచ్చేసామండి. అదేనండి, హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉండే జగన్నాథ టెంపుల్ అండి. మేమైతే కార్ పార్క్ చేసేసి వచ్చేసామండి. ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడే పక్కన షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో షూస్ ర్యాక్ ఉంటుంది, తర్వాత షాప్స్ ఉంటాయి. పూలు, కొబ్బరికాయలు అన్నీ ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే ముందుకెళ్తే కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి. అలాగే ముందుకు వెళ్ళాలి. అరే గట్ల వెళ్ళిపోతారేందో జరాగరాదు. ఏంది లోపలికి వెళ్ళి ఆపుతుందా అనుకుంటున్నారా అండి? ఏం లేదండి, నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. సరే అయితే ముందుకు వెళ్దామా? మరి ఇదైతే ఎంట్రన్స్ అండి. మరి లేట్ ఎందుకు, లోపలికి వెళ్దాం పదండోయ్. మాతో పాటు మీరు కూడా చూసేదురు. చూసిండ్రా బయట నుంచి టెంపుల్ మస్తుంది కదా. పదండి మరి లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ అయితేనే గడస్తంభం ఉంటుంది. చుట్టూ గోడల పైన అన్నీ దశావతారానికి సంబంధించిన పిక్చర్స్ అయితే కనిపిస్తుంటాయి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి 2009లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి రిప్లికెంట్ టెంపుల్ అనమాట. ఫస్ట్ ఎంటర్ అయితేనే ఇక్కడ ఫస్ట్ శివాలయం కనిపిస్తుంది. మెయిన్ టెంపుల్ వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్ మిడిల్లో ఉంటుంది. అండ్ చుట్టూ మొత్తం అన్ని టెంపుల్స్ ఉంటాయి. ఏమేమి టెంపుల్స్ ఉంటాయంటే శివాలయం ఉంటుంది, అమ్మవారి టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్ ఉంటుంది, వినాయక టెంపుల్ ఉంటుంది. అండ్ అన్ని టెంపుల్స్ ఉంటాయి. మెయిన్ వచ్చేసి సెంటర్లో ఉంటుంది టెంపుల్. దాని చుట్టూ మొత్తం ఈ టెంపుల్స్ అన్నీ ఉంటాయి. ఇన్ని చిన్న చిన్న గుళ్ళు అన్నమాట. అండ్ ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇదంతా టెంపుల్ రెడ్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే ఈ టెంపుల్ కట్టడానికి 600 tons ఆఫ్ రెడ్ శాండ్ స్టోన్ని ఒడిశా నుంచి తీసుకొచ్చి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేశారనమాట. అండ్ 60 ఆర్కిటెక్ట్స్ అక్కడ నుంచి వచ్చి ఇది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. చల్లని సాయంత్రం వేళ ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తుంటే పోదామని జగన్నాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదైతే చాలా చూడదగిన టెంపుల్ అండి. అన్ని టెంపుల్స్లో వన్ ఆఫ్ ది టెంపుల్ అని చెప్పొచ్చు. ఈ గోపురం వచ్చేసి 70 feet. మేమైతే చుట్టూ అన్ని గుళ్ళు చూసుకొని ముందుకైతే వచ్చేసాము. అక్కడ ప్రసాదం ఉంటుంది, అక్కడ తీసేసుకొని ఇలా బయటికి రావచ్చు. ఇదైతే బయటికి రావడానికి దారి. అలా ఎంటర్ అయిపోయి ఇలా బయటకు వచ్చేసాము అనమాట. ఈ టెంపుల్ అయితే మాకు మస్తు అనిపించింది. మీ ముఖరం చూసి సేమ్ బాగుంటుందని అందుకే మీకు కూడా చూద్దామని వీడియో చేశాను. సరే అండి, బాయ్.